అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ద మోస్ట్ కామన్లీ డయాగ్నోస్డ్ క్యాన్సర్ అండి. ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లోను మరియు సిటీస్లోను బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చాలా కామన్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వై సో కామన్లీ ఇంత ర్యాపిడ్గా పెరగడానికి కారణాలు ఏంటంటే మన చేంజ్ ఇన్ మన డైటరీ హ్యాబిట్స్, తర్వాత మన ఫిజికల్ హ్యాబిట్స్, వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ద లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. యూజువల్గా నార్మల్గా ఏంటంటే బ్రెస్ట్ అనేది ఒక డైనమిక్ ఆర్గాన్. మనకి పీరియడ్స్ అప్పుడు బ్రెస్ట్ స్లైట్గా పెద్దగా అవ్వడము, తర్వాత తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ హార్మోన్స్ అన్నది ఆ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్రెస్ట్ గ్లాండ్స్ చిన్నగా అవ్వడము, పెద్దగా అవ్వడము జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు హార్మోన్ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, సపోజ్ నవేడేస్ మనకు పీసీఓడి అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. మనకు కామన్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీనివల్ల ఏమవుతుందంటే మన ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అయిపోతున్నాయి, ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మన బ్రెస్ట్ టిష్యూకి కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ దొరుకుతుంది అనమాట. దానివల్ల బ్రెస్ట్లో కాయలు ఈజీగా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే ఒక కాయల్లా తగులుతుంది మన బ్రెస్ట్లో. యూజువల్గా ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న కాయలు రావచ్చు. కాకపోతే అదేంటంటే పీరియడ్స్తో పాటు పెద్దగా అవడము, చిన్నగా అవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే అలా చేంజ్ అవ్వదు. కాన్స్టెంట్గా ఒక కాయలాగే తగులుతూ ఉంటుంది త్రూ అవుట్ ద మంత్. ఆ తర్వాత పీరియడ్స్ వచ్చినా రాకపోయినా ఒక కాన్స్టెంట్గా తగులుతూ ఉంటుంది. అండ్ అది అడ్వాన్స్డ్ పెరిగే కొద్దీ కాన్స్టెంట్గా పెరుగుతూ వెళ్తుంది. అది విత్ ద టైమ్ ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. అండ్ ఇంకా కాస్త అడ్వాన్స్డ్ అవుతే ఏమవుతుందంటే స్కిన్ బయట మన చర్మం రెడ్ అవ్వడం కానివ్వండి, లేదంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం కానివ్వండి, ఎస్పెషల్లీ బ్లడ్ కలర్ డిశ్చార్జ్ కానీ, లేదంటే గ్రీన్ కలర్ డిశ్చార్జ్ కానీ, బ్లాక్ కలర్ డిశ్చార్జ్ కానీ, ఇలాంటిది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి చంకల్లో అంటే ఆంపిట్లో కూడా చిన్న చిన్న కాయలు రావడం జరుగుతుంది. ఇది కొద్దిగా బ్రెస్ట్ కాస్త అడ్వాన్స్డ్ అవుతాయి, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. మరీ అడ్వాన్స్డ్ అవుతాయి ఏంటంటే లంగ్స్ స్ప్రెడ్ అవ్వడము, బోన్స్ స్ప్రెడ్ అవ్వడం, దాని ద్వారా మనకి ఆయాసం రావడము, లేదంటే బోనీ పెయిన్స్ రావడం లాంటివి జరగవచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే ఎవరికైనా బ్రెస్ట్లో చిన్న కాయల్లాగా లంప్స్ లాగా తగిలితే ఇమీడియట్గా మనము మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళగానే ఏం చేస్తామంటే డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. చేసిన తర్వాత డాక్టర్కి ఒకవేళ డౌట్ ఉంటే, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న సస్పిషన్ ఎక్కువగా ఉంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యామోగ్రామ్ చేస్తారు. మ్యామోగ్రామ్ అంటే మన చెస్ట్కి ఎక్స్రే లాగా బ్రెస్ట్కి కూడా ఒక ఎక్స్రే లాంటిది, డిజిటల్ మ్యామోగ్రామ్ అంటారు. క్లియర్గా తెలుస్తుంది అనమాట. సపోజ్ ఇంకా దాంట్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ద నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే దాని నుంచి బయాప్సీ చేస్తాము. బయాప్సీ చేస్తే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఎలా ట్రీట్ చేస్తారు? సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అనుకోండి, దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్, ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండా, థర్డా, ఫోర్తా. ఇది కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే రిసెప్టర్ స్టేటస్ అంటాం అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ బయాప్సీలో మనము ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివిటీ, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ పాజిటివిటీ మరియు HER2/neu అన్న 3 రిసెప్టర్స్ ఉంటాయి. ఈ మూడిట్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ట్రీట్మెంట్ డెసిషన్కి. సపోజ్ ఎవరికైనా ఈస్ట్రోజన్ రిసెప్టర్ కానీ, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ కానీ పాజిటివ్ ఉంటే మేము హార్మోన్ పాజిటివ్ గ్రూప్ కింద చేస్తాము. అదేవిధంగా ఎవరికైనా మనము HER2 పాజిటివ్ ఉంటే టార్గెటెడ్ థెరపీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే 3 నెగిటివ్ ఉంటే ట్రిపుల్ నెగిటివ్ కింద గ్రూప్ చేస్తాం. దీంట్లో హార్మోన్ రిసెప్టర్ది చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటుందండి. అదేవిధంగా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పువర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. అండ్ దీన్ని బట్టి మనం ఎవరికైతే ఈ HER2 పాజిటివ్ ఉందా లేదా ట్రిపుల్ నెగిటివ్ పాజిటివ్ ఉందా, ఫస్ట్ కీమో ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేసి దాని తర్వాత రేడియేషన్ గట్రా ఇవ్వడం జరుగుతుంది. అండ్ టార్గెటెడ్ థెరపీ అఫ్కోర్స్ 1 year వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదే హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి అర్లీ స్టేజెస్లో సర్జరీ చేస్తాము, అండ్ దాని తర్వాత కీమో ఇస్తాము, దాని ద్వారా రేడియేషన్ అవసరమైతే రేడియేషన్ ఇస్తాము, దాని ద్వారా హార్మోనల్ థెరపీ 10 years వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనము అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే క్యూర్ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయండి బ్రెస్ట్ క్యాన్సర్లో, ఎస్పెషల్లీ హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్స్, ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్. అదే అడ్వాన్స్ స్టేజ్లో డెఫినెట్గా క్యూర్ చేయడానికి అవ్వదు, కాకపోతే మనకి లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.